సో ఇట్ ఈస్ ద స్టార్టప్ పేజ్. సో మీకు టాలీ ఓపెన్ చేయగా ఫస్ట్ ఈ పేజ్ స్టార్టప్ పేజ్ వస్తుందండి. ఈ స్టార్టప్ పేజ్ అనేది ఇట్ కెన్ బి డివైడెడ్ 4 పార్ట్స్. ఫస్ట్ పార్ట్ ఈజ్ మెయిన్ మెనూ ఆర్ మెయిన్ ఏరియా అంటారండి. ఈ 3 లైన్స్ టాలీ ERP9 ఇక్కడ పైన మీకు ఇక్కడ మినిమైజ్ బటన్ ఇది క్లిక్ చేస్తే మినిమైజ్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే మ్యాక్సిమైజ్ అవుతుంది. సో స్క్రీన్స్ లాస్ట్లో ఎక్స్ అనేది మామూలుగా మీకు అందరికీ తెలిసిందే. ఎక్స్ అంటే ఇంటూ బటన్, దాన్ని క్లోజ్ చేయడానికి యూజ్ చేస్తారు. కానీ టాలీ సాఫ్ట్వేర్లో మాత్రం ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ టాపిక్. ఇక్కడ మీరు ఇంటూ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు ఇది క్లోజ్ అవ్వదండి. టాలీలో ఈ బటన్ ఒక్కడే మనకు వర్క్ అవ్వదుమా. సో మీకు ఎంఎస్ ఆఫీస్ కానీ ఏదైనా ఇక్కడ ప్రెస్ చేస్తే క్లోజ్ అయిపోతుంది, కానీ టాలీలో ఈ యొక్క స్క్రీన్ మీకు ఆఫ్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఓకే. ఇప్పుడు మీకు 2 స్క్రీన్స్ వస్తున్నాయా అండి? ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. వస్తున్నాయి సార్. సిస్టమ్ వస్తుంది, నా ఫేస్ వస్తుందా? సిస్టమ్ వస్తుంది సార్. ఓకేనా. సో ఇది మనకు ఫస్ట్ పేజ్ మా. సో ఈ పేజ్ వచ్చేసి స్టార్టప్ పేజ్ అని అంటారు. సో ఇక్కడ మనకు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి టాలీ T9 టాలీ లోగో, టాలీ ERP9 సాఫ్ట్వేర్ డీటెయిల్స్, మినిమైజ్ బటన్, తర్వాత అలాగే మ్యాక్సిమైజ్, ఇక్కడ ఇంకొక బటన్ ఉంటుంది. లాస్ట్లో ఈ ఇంటూ బటన్ వర్కౌట్ అవుతుందా, ఇది మెయిన్ ఏరియా అంటారండి. అలాగే ఇది వచ్చేసి ఇక్కడ నుంచి గ్రీన్ కలర్లో ఉంచండి స్క్రీన్. మనకు ఆ స్క్రీన్ వచ్చేసి ఇట్ ఈస్ టోటల్లీ బటన్ ఏరియా, అంటే షార్ట్ కట్ కీస్ మొత్తం అన్నీ కూడా మీకు ఈ బటన్లో డిస్ప్లే అవడం జరుగుతుంటుందండి. ఓకేనా. సో ఈ బటన్ ప్రజెంట్ ఇక్కడ F2 అనే ఒక స్క్రీన్ మాత్రమే మనకు షార్ట్ కట్ కీ. సో షార్ట్ కట్ కీ ప్లస్ దాని యొక్క ఫంక్షన్ నేమ్ రెండు కూడా ఇక్కడ మీకు డిస్ప్లే వస్తూ ఉంటాయి. ఈ యొక్క అడ్వాంటేజ్ ఏమంటే ఈ టాలీ సాఫ్ట్వేర్లో మీకు ఏ స్క్రీన్లో మీరైతే వర్క్ చేస్తున్నారో ఆ స్క్రీన్ సంబంధించి షార్ట్ కట్ కీస్ మాత్రమే వస్తాయి. టాలీలో అరౌండ్ మీకు 100-200 షార్ట్ కట్ కీస్ ఉంటాయి. సో టోటల్ షార్ట్ కట్ కీస్ మీకు డిస్ప్లే అవ్వవు. ఓకే, మొత్తం షార్ట్ కట్ కీస్ ఇక్కడ ఒకేసారి వస్తాయి. ఏ కీ యూజ్ చేయాలి మనమే కన్ఫ్యూజ్ అయిపోతాం. అందుకు వీళ్ళు ఏం చేస్తారంటే మనకి ఏ స్క్రీన్ అయితే యూజ్ ఉందో, ఏ స్క్రీన్ అయితే మనకు నెసెసిటీ ఉందో ఆ స్క్రీన్ మాత్రమే మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. మిగిలిన స్క్రీన్స్ మనకి ఇక్కడ డిస్ప్లే రావు. దీన్ని స్క్రీన్ స్పెసిఫిక్ బటన్స్ అని ట్రీట్ చేయడం జరుగుతుంది. మా స్క్రీన్ స్పెసిఫిక్ బటన్. తర్వాత ఇది వచ్చేసి ఇంకొక క్యాల్కులేటర్ ఏరియా అండి. ఇక్కడ మీకు క్యాల్కులేటర్ ఆప్షన్ ఉందా, క్యాల్కులేటర్ అని ఉంటుందండి. ఇక్కడ మీరు Ctrl+N అనే బటన్ ఇక్కడ యూజ్ చేస్తే కీబోర్డ్లో, సో ఇక్కడ కంట్రోల్ బటన్ ఇలా ప్రెస్ చేస్తూ N అనే బటన్ ప్రెస్ చేస్తే మీకు క్యాల్కులేటర్ ఓపెన్ అవుతుంది. సో క్యాల్కులేటర్స్లో మీరు ఏదైనా క్యాల్కులేషన్స్ చేయొచ్చండి. సపోజ్ 5 × 10 ఎంత వచ్చిందండి? 50. 10 × 5 దట్ ఈక్వల్ టు 50. 4 + 6 + 7. ఇప్పుడు మనం ఎన్ని క్యాల్కులేషన్స్ చేసామా? సో మనం ఎన్ని క్యాల్కులేషన్స్ చేసాం? 3 క్యాల్కులేషన్స్ చేయడం జరిగింది. సో మనకు ఫస్ట్ ఏ క్యాల్కులేట్ చేసాం గుర్తుందా? సో మామూలుగా మనకున్న మాన్యువల్ క్యాల్కులేటర్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ క్యాల్కులేట్ చేస్తే అది ఎరేజ్ అయిన తర్వాత మనం సెకండ్ క్యాల్కులేట్ చేద్దాం. సెకండ్ అయిన తర్వాత మళ్ళీ థర్డ్ చేస్తే ఓల్డ్ డేటా మనకి ఎరేజ్ అయిపోతుంది. మళ్ళీ మనం రీకాల్ చేయగలుగుతామా? రీకాల్ చేయలేం. కానీ టాలీలో పేజ్ అప్, ఇక్కడ మీరు కర్సర్ ఇక్కడే ఉంటుంది కదా, పేజ్ అప్ ప్రెస్ చేస్తే మీరు ఎన్ని బటన్స్ చేసినా చూడండి. సో 45 - 25 20, 12 × 6 72. ఇప్పుడు మనము 5 ట్రాన్సాక్షన్స్ చేసాము. సో మీరు అప్ యారో ప్రెస్ చేస్తే ఇక్కడ మీరు కీబోర్డ్లో అప్ యారో ప్రెస్ చేస్తూ ఉంటే ఫస్ట్ క్యాల్కులేట్ 5 × 10 చేసాం. సెకండ్ క్యాల్కులేషన్ ఇక్కడ 1 క్వశ్చన్ 2 ఆన్సర్, 3 క్వశ్చన్ 4 ఆన్సర్, 5 క్వశ్చన్ 6 ఆన్సర్. సో ఇలా మీకు మీరు ఎన్ని క్యాల్కులేట్ చేసినా కూడా మీకు ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్లో అన్నీ కూడా ఇక్కడ హైడ్ అయి ఉంటాయి, అండర్ ట్రాక్ అయి ఉంటాయి. ఈజ్ ద క్యాల్కులేటర్ ఆప్షన్. సో ప్రోడక్ట్ డీటెయిల్స్ అంతా కూడా మీకు ఇక్కడ ఉంటాయి. టాలీ పవర్ ఆప్షన్, టాలీ యొక్క క్యాప్షన్ అండి. మనం సినిమాలు చూస్తుంటాం కదా, క్యాప్షన్స్ లాగా tally.erp9 అనేది ఇక్కడ. సో ఇక్కడ Ctrl+N ఈ ఏరియా ఫంక్షన్ చేయాలంటే Ctrl+N షార్ట్ కట్ కి ప్రెస్ చేస్తే మీరు క్యాల్కులేటర్లోకి రావచ్చు.
ఇక్కడ ఎవ్రీ షార్ట్కట్కి సిస్టమ్ విల్ డిస్ప్లే. అలాగే మళ్ళీ ఇది వర్క్ ఏరియా అంటమ్మా. ఇదంతా కూడా ఎల్లో కలరు ఉంది కదా, ఈ మొత్తం స్క్రీన్ వర్క్ ఏరియా అనేది మనకు 80% 90% స్క్రీన్ వర్క్ ఏరియా ఉంటుంది. టోటల్గా మనం టాలీ వర్క్ చేసేంతా కూడా ఆ ప్లేస్లోనే వర్క్ చేస్తుంటామండి. ఈ ప్లేస్లోకి మనం రావాలంటే Ctrl+M ఇక్కడ చూడండి షార్ట్కట్కి కంట్రోల్ బటన్ ప్రెస్ చేస్తూ M ప్రెస్ చేస్తే మనకు క్యాలిక్యులేట్ ఏరియాకి వెళ్ళాం. ఒకసారి మళ్ళీ చూడండి, Ctrl+N ప్రెస్ చేస్తే Ctrl+M ఆపరేటింగ్ చూడండి ఏం వేరియేషన్స్ వస్తుంది. ఇక్కడ మనకు ఈ స్క్రీన్ ఉంది కదా, ఈ స్క్రీన్ థిక్గా ఉంచండి, ఈ స్క్రీన్ డల్ అయింది చూడండి. ఇప్పుడు మీరు Ctrl+M ప్రెస్ చేస్తే ఈ స్క్రీన్ థిక్ అయింది, ఈ స్క్రీన్ డల్ అయింది చూడండి. మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి, స్క్రీన్ అక్కడ కలర్స్ చేంజ్ అవుతున్నాయి చూడండి. మనం ఏ ఏరియాలో ఫంక్షనింగ్ ఉంటే ఆ ఏరియా యొక్క స్క్రీన్ థిక్నెస్ ఉంటుందండి. ఓకేనా, చూస్తున్నారా? సో ఇది ప్రోడక్ట్ డీటెయిల్స్ ఏరియా అంటారండి దీన్ని. సో ఇక్కడ చూడండి, ఇక్కడ టాలీ లోగో ఉంది. ఇక్కడ టాలీ వర్షన్ మనం ఏ వర్షన్ యూజ్ చేస్తున్నాం అది మనకి టాలీ మనకు సిస్టంలో ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ వర్షన్ మాత్రమే మనం ఫాలో అవుతూ ఉంటాం. తర్వాత అలాగే ఎలా ODBC సర్వర్ అనేసి మనం ఆప్టిమమ్ డివైస్ సర్వర్ అని మనం ఇక్కడ దీన్ని యూజ్ చేస్తున్నాం. ఇది మనకు ప్రజెంట్ కన్ఫిగరేషన్స్ అండి. తర్వాత ఇది స్టార్టప్ పేజ్. యాక్చువల్గా మీరు ఒరిజినల్ సాఫ్ట్వేర్ మీరు లైసెన్స్ని పర్చేస్ చేస్తే, అంటే కంపెనీస్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ సాఫ్ట్వేర్ అనేది పర్చేస్ చేసినప్పుడు ఒరిజినల్ లైసెన్స్ వర్షన్ వాళ్ళు పర్చేస్ చేస్తూ ఉంటారండి. సో ఇక్కడ యాక్టివ్ యువర్ లైసెన్స్లోకి వెళ్తే మీకు లైసెన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళ నెంబర్స్ కొన్ని ఉంటాయి, అవి ఇక్కడ యాక్టివేషన్స్ ఉంటాయి. తర్వాత అలాగే లైసెన్సెస్ యాక్టివేట్, రీయాక్టివేట్, గెట్ రెంటల్ లైసెన్స్, కన్ఫిగరేషన్స్ అంతా మనకి ఎక్కడ ఉంటాయి. లాగిన్ యాజ్ రిమోట్ tally.net యూజర్. ఇప్పుడు మనకి ఒకే కంపెనీ ఉంది, ఒక కంపెనీ మనకు ఒకే ఏరియాలో కాకుండా డిఫరెంట్ లొకేషన్స్లో మనం వర్క్ చేస్తూ ఉంటారు. కానీ అన్ని ఏరియాల యొక్క ఆపరేషన్స్ అంతా కూడా మెయిన్ సర్వర్ ఒక మెయిన్ బ్రాంచ్ బాన్పల్ అనుకోండి, తంబలపల్లి, కొత్తగూడెం, వాళ్ళకి అన్ని ఏరియాలో వర్క్ చేస్తుంటారు. కానీ మెయిన్ బ్రాంచ్లోకి ఇన్ఫర్మేషన్ మనకు రావాలంటే వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఇక ఇంటర్నెట్ కనెక్షన్స్ ద్వారా రిమోట్ యూజర్, సో మెయిన్ బ్రాంచ్లో మెయిన్ కనెక్షన్ లింక్ అవుతుంది. సో ఇక్కడ LAN WAN సాఫ్ట్వేర్స్ ద్వారా ఈ యొక్క .NET ద్వారా రిమోట్ యూజర్ ద్వారా అన్ని ఏరియాలోనే కంట్రోల్ సెంటర్స్ను వీళ్ళు మెయిన్ ఆపరేటింగ్లో వీళ్ళు ఆపరేట్ చేసుకోవచ్చు. సో లాస్ట్ ఆప్షన్ ఈజ్ క్విట్ ఆప్షన్ అండి. చూస్తున్నాయా? సో ఇక్కడ MS ఆఫీసు ఏదైనా వేరే వర్షన్స్ ఏదైనా కూడా మీరు లాస్ట్లో ఇంటూ బటన్ ఉంది కదా, ఇంటూ బటన్ ప్రెస్ చేస్తే మనకు సాఫ్ట్వేర్ క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ ఆ ఇంటూ బటన్ ప్రెస్ చేస్తే మనకు సాఫ్ట్వేర్ క్లోజ్ అవుతుంది. కానీ టాలీ సాఫ్ట్వేర్ ఈజ్ వెరీ డిఫరెంట్. ఇన్ ఎవ్రీ పేజ్ ఇక్కడ మనకు QUIT క్విట్ అనే ఒక పేజ్ ఉంటుందండి. QUIT లేదా దీనికి ఇంకో షార్ట్కట్ కీ ఏమంటే ఎస్కేప్. మీరు కీబోర్డ్లో ఇంతవరకు చూసుంటారు, వాడారో లేదో నాకైతే ఐడియా లేదు, కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మీరు ఆ ఆప్షన్స్ యూజ్ చేసి ఉంటారు. ఎస్కేప్ ESC కీ ప్రెస్ చేశారనుకోండి, సిస్టమ్ విల్ లాస్ట్ వన్ టైం క్విట్. సరే మళ్ళీ చూడండి, మీకు ఆల్రెడీ సిస్టంలో వస్తూ ఉంటుంది QUIT క్విట్. ఇక్కడ మీరు క్విట్ అంటే డైరెక్ట్గా మీకు క్లోజ్ అవుతుంది. వన్ టైం సిస్టమ్ విల్ లాస్ట్ క్విట్. ఇక్కడ మీరు క్విట్ ప్రెస్ చేసి ఇప్పుడు కానీ మీరు ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే టాలీ సాఫ్ట్వేర్ క్లోజ్ అవుతుంది. ఎస్కేప్ మళ్ళీ ఎస్కేప్ కానీ నో అనే బటన్ ప్రెస్ చేస్తే, సో అక్కడ మీరు ఎస్కేప్ క్లోజ్ అవ్వలేదు. ఇప్పుడు మీరు మళ్ళీ క్విట్ కొట్టాను, ఎస్కేప్ ప్రెస్ చేశాను, ఇక్కడ మీరు ఎంటర్ ప్రెస్ చేస్తే టాలీ సాఫ్ట్వేర్ క్లోజ్ అయిపోతుంది. సో క్లోజ్ అయిపోయింది చూడండి స్క్రీన్. సో మళ్ళీ మనము టాలీ ఓపెన్ అవ్వాలనుకుంటే ఇక్కడ మీకు డెస్క్టాప్ పైన ఐకాన్స్ ఉంటాయి. సో ఐకాన్ మీద రైట్ క్లిక్, ఓపెన్ ఆర్ డబల్ క్లిక్. సో మీరు ఎలా అయినా యూజ్ చేయండి, లేదంటే మామూలుగా ఇక్కడ నుంచి కూడా స్టార్టప్ పేజ్ ప్రోగ్రామ్స్లో నుంచి కూడా మీరు వెళ్ళచ్చు. ఓకేనా, ఇట్ ఇస్ ద టాలీ లోగో ఆల్రెడీ వస్తుంది చూడండి. ఓకేనా, సో ఇలా మీకు టాలీ ఓపెన్ అయితే ఫస్ట్ ఇలా స్టార్టప్ పేజ్ అంటారండి, ఈ పేజ్ మీకు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు మనము ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఇది ఫ్రీ సాఫ్ట్వేర్ అండి. సో ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఫ్రీ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తుంటారు, ఎవరైనా నెట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనకి ప్రజెంట్ టాలీ ప్రైమ్ అనేది వర్షన్ ఉంది. 64 బిట్ ఉన్న కన్ఫిగరేషన్ ఉన్న స్క్రీన్స్ మాత్రమే ప్రజెంట్ ఎలిజిబిలిటీ ఇచ్చారు వాళ్ళు. 32 బిట్స్ ఇవ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. సో మన ల్యాబ్లో ఉన్నవి ప్రైమ్ వర్కౌట్ అవ్వకండి, అడ్వాన్స్డ్ టెక్నాలజీకి మాత్రమే, కంప్యూటర్స్ మాత్రమే ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడ మనము వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ ఒకసారి చూడండి స్క్రీన్.
అయితే వస్తూ ఉంటుంది. సో వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ మీద బటన్ ప్రెస్ చేసి ఇక్కడ మీరు ఎంటర్ ప్రెస్ చేయాల్సి ఉంటుందమ్మా. సో ఎంటర్ ప్రెస్ చేయాలి, లేదంటే ఇక్కడ మీకు కొన్ని కీస్ ఉన్నాయి చూడండి. సో షార్ట్ కట్ కీస్ అన్నీ కూడా మనకు రెడ్ కలర్లో ఉంటాయి. కింద సింగిల్ లైన్ ఉంటే కనుక ఆల్ట్ బటన్ ప్రెస్ చేసి ఆ కీ ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనకు డబ్ల్యూ కింద సింగిల్ లైన్ ఉంది. సో అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ కీబోర్డ్లో ఆల్ట్ ప్లస్ డబ్ల్యూ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీకు కంపెనీస్ ఓపెన్ అవుతుంది, టాలీ సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుందండి. దిస్ పేజ్ వాజ్ ద గేట్వే ఆఫ్ టాలీ స్క్రీన్. ఆ స్క్రీన్ మనం గేట్వే ఆఫ్ టాలీగా ట్రీట్ చేయడం. సో గేట్వే ఆఫ్ టాలీ, ఇట్ ఈస్ ద ఫస్ట్ స్క్రీన్ ఇన్ ద కంపెనీ. ఇక్కడ మీకు చూడండి కొన్ని కీస్ వస్తున్నాయి మనకు, షార్ట్ కట్ కీస్ మనకు చాలా ఉన్నాయి చూడండి. F1 సెలెక్ట్ కంపెనీ, F1 షర్ట్ కంపెనీ. సార్ 2 షార్ట్ కట్ కీస్ ఉన్నాయి కదా అనుకోవచ్చు. F1 మాత్రమే ఉంది. ఇక్కడ F1 కింద సింగిల్ అండర్ లైన్, అంటే ఇక్కడ సింగిల్ లైన్ ఉంటే ఆల్ట్ బటన్ ప్రెస్ చేయాలి, ఆల్ట్ ప్లస్ F1 అని. 2 లైన్స్ ఉంటే ఆల్ట్ కంట్రోల్ ప్లస్, 3 లైన్స్ ఉంటే ఆల్ట్ ప్లస్ కంట్రోల్ ప్లస్ అని ఆ షార్ట్ కట్ కీ ప్రెస్ చేయాల్సి ఉంటుందండి. సో ఎవ్రీ షార్ట్ కట్ కీ డిస్ప్లేడ్ ఇన్ ద బటన్ ఏరియా. ఇక్కడ మీరు F1 అని, ఇప్పుడు మనం ఇక్కడ సుచిత్ర 1 అని, సుచరిత 1 అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీని మీరు క్లోజ్ చేయాలనుకుంటే F1 అనే బటన్ ప్రెస్ చేయాలి. సరే, ఆల్ట్ F1 ప్రెస్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ కంపెనీ వస్తుందండి. సో ఇక్కడ చూడండి F1 ప్రెస్ చేసి సెలెక్ట్ కంపెనీ, మళ్ళీ లిస్ట్ వస్తుంది. మన దగ్గర ఏ ఫైల్స్ ఉన్నాయి ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. సో ఎస్కేప్ ప్రెస్ చేస్తే బ్యాక్. ఇక్కడ మనం టాలీ సాఫ్ట్వేర్లో బ్యాక్ వెళ్ళాలనుకుంటే ఎస్కేప్ బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. బ్యాక్ వెళ్ళాలనుకున్నా, క్లోజ్ చేయాలనుకున్నా ఎస్కేప్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఆల్ట్ ప్లస్ F1 అనే బటన్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ కంపెనీ క్లోజ్ అయిపోతుందండి. దిస్ పేజ్ వాస్ ద కంపెనీ ఇన్ఫో మెనూ. ఓకేనా, కంపెనీ ఇన్ఫో మెనూ ఉంటుంది ఈ స్క్రీన్ మనము. సో కంపెనీ ఇన్ఫో మెనూ స్క్రీన్లో మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. మనకు ఫస్ట్ సెలెక్ట్ కంపెనీ, లాగిన్ యాజ్ రిమోట్ యూజర్, క్రియేట్ కంపెనీ, బ్యాకప్, రీస్టోర్, క్విట్. ఇన్ ఎవ్రీ పేజ్ ఇన్ టాలీ సాఫ్ట్వేర్ క్విట్ ఆప్షన్ అనేది ఉంటుందండి. ప్రతి పేజ్లోనూ మనకు క్విట్ ఆప్షన్ ఉంటుందండి. క్విట్ అనేది షార్ట్ కట్ కీస్ అన్ని కూడా మీరు ప్రెస్ చేసి సెలెక్ట్ చేస్తున్నప్పుడు రెడ్ కలర్స్ వస్తుంటాయి చూడండి. సెలెక్ట్ కంపెనీలో ఎస్ అనేది షార్ట్ కట్ కీ, లాగిన్ యూజర్లో ఎల్ అనేది షార్ట్ కట్ కీ. క్రియేట్ కంపెనీ అంటే మనం ఎంఎస్ ఆఫీస్లో ఫైల్ న్యూ అని వెళ్తూ ఉంటాం. ఇక్కడ ఫైల్ న్యూ కాదండి, దెన్ ఓన్లీ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి క్రియేట్ కంపెనీ. న్యూ ఫైల్ కావాలంటే ఫస్ట్ మనం క్రియేట్ చేయాలి. ఇక్కడ ఫైల్ ఓపెన్ అని పిలుస్తాం ఎంఎస్ ఆఫీస్లో. ఇక్కడ ఫైల్ ఓపెన్ కాకుండా సెలెక్ట్ కంపెనీ అని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. లాగిన్ యాజ్ రిమోట్ యూజర్ అంటే మన ఇంటర్నెట్ కనెక్షన్స్ ద్వారా మల్టిపుల్ కంపెనీస్ ఉంటాయి కదా, మల్టీ బ్రాంచెస్, వాళ్ళకి అది యూజ్ చేస్తుంటారు. బ్యాకప్, మన దగ్గర ఉన్న డేటాను కాపీ పేస్ట్ అంటాం కదా, బ్యాకప్ ఈజ్ లైక్ దట్ కాపీ, ప్రిన్సిపల్ ఈజ్ లైక్ దట్ పేస్ట్. కాపీ పేస్ట్ లాగా మనకు వర్క్ అవుతూ ఉంటుందండి. ఓకే, లాస్ట్లో క్విట్, మనం టాలీ నుంచి క్లోజ్ అయిపోవాలి. ఇక్కడ మీరు ఎంటర్ ప్రెస్ చేస్తే సిస్టమ్ లాస్ట్ వన్స్ అగైన్ 1 టైం క్విట్ SR ను అక్కడ అడుగుతూ ఉంచండి. క్విట్ SR ను ప్రెస్ ఎంటర్. ఇక్కడ మీరు ఎంటర్ ప్రెస్ చేయొచ్చు, అదర్వైజ్ ఎంటర్ ప్రెస్ చేయొచ్చు, లేదంటే వై ప్రెస్ చేయొచ్చు అండి. వై అని కూడా వైఎస్లో వై ప్రెస్ చేసిన ఫస్ట్ ప్రెస్ చేసి చాలు. వద్దనుకుంటే ఒక ఎస్కేప్ ఆర్ ఎన్ ప్రెస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి నేను కీబోర్డ్లో వై ప్రెస్ చేస్తున్నాను, క్లోజ్ అయిపోయింది చూడండి. క్లోజ్ అయిపోయిందా? క్లోజ్ అయిపోయింది. అయ్యో మనం ఏదో వర్క్ చేసాం డిలీట్ అయిపోయింది అని ఉండదండి. టాలీ సాఫ్ట్వేర్లో ఫైల్ డిలీట్ అయిపోయినా కూడా మీ డేటా ఎక్కడికి డిలీట్ అవ్వదు. మళ్ళీ టాలీ ఓపెన్ చేయడం జరిగిందండి. సో ఇస్ ద టాలీ లోగో, టాలీ పవర్ ఆప్షన్స్ ఉంది, టాలీ యొక్క ఐకాన్. ఓకే, టాలీ ERP9 ప్రజెంట్ వచ్చేసి ప్రో ఉంది. ERP9 సాఫ్ట్వేర్ మనకు ఫేమస్. సో మామూలుగా 5 to 10 seconds, 15 seconds, 20 seconds ఇట్లా ఓపెన్ అవుతుంది. ఎందుకంటే సిస్టమ్ స్టోర్ని బట్టి ఆ ఫైల్ మీకు ఓపెన్ అవుతూ ఉంటుంది మామూలుగా. సో టాలీ ఓపెన్ అవ్వగానే మీకు ఇలా ఫస్ట్ పేజ్ వస్తుందండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత
వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ సెలెక్ట్ చేయాలి. వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా అప్ యారో. సో టాలీ సాఫ్ట్వేర్లో మీరు ఎక్కువగా యూజ్ చేసేది కీబోర్డ్లో ఈ బటన్స్ ఎక్కువగా యూజ్ చేసుకుంటారండి. అప్ యారో అండ్ డౌన్ యారో, రైట్ యారో లెఫ్ట్ యారో యూజ్ చేయం రేర్గా 5-10%. 90% టాలీ సాఫ్ట్వేర్లో అప్ యారో ప్రెస్ చేసి ఇక్కడ చూడండి, యారోస్ ప్రెస్ చేసిన డౌన్ అవుతుంది. సో అప్ యారో ఆర్ డౌన్ యారో, ఈ యారోస్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. మనకి యారో ఆ కలర్స్ వస్తూ ఉంటాయి. సో టాలీ సాఫ్ట్వేర్ అనేది మొత్తం ఆప్షన్స్ అంతా కూడా మల్టిపుల్ కలర్స్ మీకు వస్తుంటాయండి. ఎందుకంటే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మీరు స్క్రీన్స్లోకి వెళ్తే ఒక్కొక్క స్క్రీన్ ఒక్కొక్క కలర్, డిఫరెంట్ స్క్రీన్స్, లెడ్జర్ క్రియేషన్ ఆఫ్ కలర్, ఓజర్ క్రియేషన్ ఆఫ్ కలర్, అలా ఒక్కొక్క స్క్రీన్ ఒక్కొక్క కలర్లో వస్తూ ఉంటుందండి. రిపోర్ట్స్, ప్రాఫిట్ లాస్ అకౌంట్ మీకు ఒక కలర్, ఇలా మీకు స్క్రీన్ వస్తుంది. సో అక్కడ మీరు ఫస్ట్ యూ కెన్ సెలెక్ట్ వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్. ఓకేనా, వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ సెలెక్ట్లో ఉందా కర్సర్, అప్పుడు మీరు ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు ఒక ఫైల్ ఓపెన్ అవుతుందండి. మీరు ఏదైనా కొత్త ఫైల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే యూ హ్యావ్ ప్రెస్ Alt+F1. సో Alt+F1 అనే బటన్ ప్రెస్ చేసినప్పుడు సిస్టమ్ విల్ డిస్ప్లే కంపెనీ ఇన్ఫో స్క్రీన్. ఇక్కడ మీరు తర్వాత టాలీ సాఫ్ట్వేర్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే ఇది టాలీ మెయిన్ పేజ్ అంటే స్టార్టప్ పేజ్. అక్కడి నుంచి మనం ఏ పేజ్లో మనం ఉన్నాం, కంపెనీ ఇన్ఫోలో ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం చూడండి, సెలెక్ట్ కంపెనీ. సో మీరు ఎంత వర్క్ చేస్తుంటారో ఈ స్క్రీన్ అంతా ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడంతా ఇదంతా ఆప్షన్స్ వస్తూ ఉంటాయండి. సో ఎస్కేప్ బ్యాక్ రావాలనుకుంటుంది, కొత్త కంపెనీ క్రియేట్ చేయాలి, ఫైల్ న్యూకి వెళ్ళాలి, క్రియేట్ కంపెనీ. సో ఇక్కడ క్రియేట్ కంపెనీ సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయొచ్చు. లేదంటే కీబోర్డ్లో మనము కీబోర్డ్ ఉంది కదా, సో కీబోర్డ్లో సి అనే బటన్ ప్రెస్ చేస్తే క్రియేట్ కంపెనీ వస్తుందండి. ఇది కంపెనీ క్రియేషన్ ఆప్షన్, కంపెనీ క్రియేషన్ స్క్రీన్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ స్క్రీన్ మొత్తం మీకు స్క్రీన్ షాట్ విత్ ఎంటీ ఆఫ్టర్ ఫిల్లింగ్, ఎంటీ పేజీ అలాగే ఫిల్ చేసి 2 స్క్రీన్స్ పెడతానండి. సో పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ హౌ టు క్రియేట్ ఏ న్యూ కంపెనీ అంటాడు. ఇంతకుముందు స్క్రీన్లో క్రియేట్ కంపెనీ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఈ స్క్రీన్ అంతా మీరు రాసి దాన్ని ఎగ్జామ్లో స్క్రీన్ అంతా రాయాల్సిన ఎంటీ స్క్రీన్ రాసి మళ్ళీ ఫిల్ చేసి లాస్ట్లో ఫిల్ చేసి దీన్ని నోట్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ మీరు ఎంఎస్ ఆఫీస్లో కానీ ఏదైనా కానీ ఫైల్ అంతా క్రియేట్ చేసిన తర్వాత మనం ఫైల్ ఎక్కడ సేవ్ చేయాలి, సి ఫోల్డరా, మనం C:, C +:, ఇక్కడ చూడండి, సి షిఫ్ట్ పట్టుకొని కోలన్ ప్రెస్ చేసి /TALLY టాలీ అగైన్ /, మనము CLAS క్లాస్, మనం క్లాస్ చెప్తున్నాం కాబట్టి క్లాస్ అని ప్రెస్ చేయొచ్చండి. ఇక్కడ మనం అంటే సి టాలీ క్లాస్ అని ప్రెస్ చేస్తాం కదా, అంటే మనం చేస్తున్న ఫైల్స్ అంతా కూడా ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. మై కంప్యూటర్ ఓపెన్ చేస్తే ఇది మై కంప్యూటర్లో సి ఫోల్డర్ ఉంటుంది కదా, సిలో ఇక్కడ మనకు ప్రజెంట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, స్క్రీన్ వస్తుందమ్మా. ఇక్కడ ఎక్కడ కూడా మనకు క్లాస్ అనే ఫైల్ ఏది చూడండి, ఫోల్డర్ ఉందా. మనం జనరల్గా ఫోల్డర్ ఏం చేయాలి, మనం ఇక్కడ రైట్ క్లిక్ న్యూ అని వెళ్ళి మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం అంతే కదా, న్యూ ఫోల్డర్ వచ్చేసి దానికి. కానీ ఇక్కడ అలా కాదండి, ఇక్కడ మనం సి టాలీ క్లాస్ అనే ఈ పేజ్ క్రియేట్ చేసి లాస్ట్లో ఈ ఫైల్ సేవ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఈ స్క్రీన్లో మీకు క్లాస్ అనే ఒక ఫోల్డర్ ఇంతవరకు లేదు, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఈ స్క్రీన్లో మీకు క్లాస్ అనే ఒక ఫోల్డర్ మీకు స్టార్ట్ అవుతుంది. లేదంటే మనం సి ఫోల్డర్ వద్దనుకుంటే డి ఫోల్డర్లో క్రియేట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఈలో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, మనం సిడిఈ ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. లేదా డీలో చేద్దామా, డీలో చేసుకుందాం. టాలీ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా మనం డి ఫాలో అయితే బెటర్. కొన్ని సిస్టమ్స్లో డి ఉండదు కాబట్టి సి అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మళ్ళీ మనం బ్యాక్ ఆప్షన్ ప్రెస్ చేసి తీసుకోవచ్చు. సో ఇక్కడ D://tally/CLASS. ఇప్పుడు ఇక్కడ చూడండి,
ఫోల్డర్లో డి ఫోల్డర్లో ఇక్కడ మనకి ఇంతవరకు క్లాస్ అనే ఫోల్డర్ ఉందా? లేదు. కాబట్టి ఇక్కడ మనము దీంట్లో మనము ఫస్ట్ విశ్వం కాలేజ్ అనే కంపెనీ క్రియేట్ చేద్దాం. విశ్వం కాలేజ్. ఇది కంపెనీ క్రియేషన్ స్క్రీన్ అండి. కంపెనీ నేమ్